యేసయ్యా, మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చా? మై డియర్ చైల్డ్, సంతోషముగా నీకు సమాధానమునిస్తాను. యేసయ్యా, శోధనలు ఎందుకొస్తాయి? అపవాది మానవులందరినీ పాపము చేయించుటకు శోధిస్తాడు. ఆ శోధనలను ఎదిరించలేక మనిషి శోధనకు లొంగిపోయి పాపములో పడతాడు. అలా దేవునికి దూరం చెయ్యాలని ఎల్లప్పుడూ శోధిస్తుంటాడు. మీరు దేవుడు కదా, మానవుల వలె మీరు శోధనలను అనుభవించారా? అవును, నేను తండ్రి యొద్ద ఉన్నప్పుడు శోధనలు కలుగలేదు. అయితే మానవునిగా భూమి మీదకు వచ్చినప్పుడు అందరి మానవుల వలె నేను కూడా అపవాది చేత శోధించబడ్డాను. కాని అందరి వలె నేను శోధించబడినను నేను పాపము చెయ్యలేదు. చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎలా శోధనలను జయించారు కొంచెం వివరంగా చెబుతారా? నేను అరణ్యములో 40 దినములు శోధించబడ్డాను. వాటిల్లో చివరి 3 శోధనల గురించి బైబిల్లో వ్రాసి ఉంచాను. వాటి గురించి వివరంగా చెబుతాను. అవును, ఆ 3 శోధనలు గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నేను కూడా చదివాను. కాని నీ మాటల్లో వినాలని ఆతృతగా ఉంది. తప్పకుండా మీరు వీటిని గురించి తెలుసుకోవాలి. థాంక్యూ యేసయ్యా. లవ్ యూ మై చైల్డ్.